సప్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఈ 2024 సంవత్సరంలో వారికి ఏది మంచి ఏది చెడు ఉందన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క రాశి వారికి అనుకున్న పనుల్లో సాధించేటువంటి ఒక కసి ఎక్కువగా ఉంటుంది. వారు పట్టుదలతో పనిచేస్తారు, ముక్కుసూటిగా ఉంటారు, చాలా ధైర్యంగా ముందడిగేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ అన్ని విధాలా బాగుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీనూ వీరికి వ్యాపార రంగంలో బాగా కలిసి వస్తుంది. ఎటువంటి కొత్త వ్యాపారాలు పెట్టినా కూడా చాలా బాగుంటారు. ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇతర దేశాలు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సంవత్సరం మంచి ఫలితాలు కలిగి చాలా ముందడిగేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారు కానీ రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ఉన్నత పదవులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేసే వరకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా చాలా డబ్బును చూసేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడాను కొద్దిగా ఆరోగ్యంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు సంపాదించిన దాంట్లో సగం అనారోగ్యాలకే పెట్టాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. భార్యాభర్తల్లో ఎప్పటి నుంచో విడిపోయిన వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు కూడా కొద్ది మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళకు కూడా ప్రేమలు ఆల్రెడీ విడిపోయి ఉన్నవాళ్ళు పెళ్లి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ కలుసుకొని సంతోషంగా వారి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీరికి కొన్ని దోషాలు ఉన్నటువంటి వారికి ఎక్కువగా సంతానం కలగకపోవచ్చు. అలాంటి దోషాలను నివారణ చేసుకున్నట్లయితే మీకు మంచిగా మెరుగ్గా ఉంటుంది. చాలా మంచి ఫలితాలు వచ్చి బాగుపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రాశి వారు భూమిపై పెట్టుబడి పెడితే బాగా లాభాలు చూస్తారు. అలాగే వాహనాలు, కొత్త వ్యాపారాలు, బంగారం కొనుగోలు కూడా అధికంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరికి బంధువుల మధ్య ఎక్కువగా గొడవలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులు, బంధువులు వీరికి శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సహనంగా ఓపికతో ఉంటే మీకు అంతా మంచిగా ఉంటుంది. ఈ రోజు పడే గొడవల శత్రుత్వం అనేది శాశ్వతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గొడవలు కొద్దిగా దూరంగా ఉండండి. విపరీతమైన కోపం అనేది బంధువుల మీద కానీ దగ్గర వాళ్ళ మీద కానీ రావడం జరుగుతుంది. ఈ యొక్క క్రోధాన్ని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి విషయంలో విజయం అనేది చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా సరే ఆచితూచి అడిగేయండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 సార్లు అడిగేసి ఆలోచించి తీసుకోండి. ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నిట్లో విజయం సాధించే సమయంలో అన్ని చెడు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని 1కి 10 సార్లు ఆలోచించినట్లయితే మంచి ఫలితాలు మీరు చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.